ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలలో భాగంగా ఈ రోజున శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి అంశాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. శ్రీకృష్ణ శరణం మమ అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మా అందరికీ శరణు ఇచ్చుగాక. శరణాగతి చేస్తున్నాం. శరణాగత భక్తి అనేది నవవిధ భక్తుల్లో చాలా 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 ఉత్కృష్టమైనది. అదే ఆత్మ నివేదనం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామం మధురాతి మధురం. అంటే మధురమైన వాటన్నిటిలో గొప్ప మధురమైనది అని. నామం మధురంగా ఎట్లా ఉంటుంది? అదేం తినే పదార్థం కాదు కదా అనే అనుమానం రావచ్చు. అంటే పరమాత్మ యొక్క నామాన్ని మనం గనక మనస్సులో జపించుకుంటూ ఉంటే మనకి మహోత్కృష్టమైన ప్రయోజనాలు కలుగుతాయి. కృష్ణుడి యొక్క నామాన్ని ఏ విధంగా తలుచుకున్నప్పటికీ, ఏ విధంగా స్మరించినప్పటికీ మన మనస్సుల్లో ఉండేటువంటి మాలిన్యాన్ని కడిగిపడేస్తుంది. శరీరం పైన ఉండే మాలిన్యం సబ్బు వేసి రుద్దుకొని స్నానం చేస్తే పోవచ్చు. కానీ మనస్సులో ఉండే మాలిన్యాన్ని గనక కడకపోతే అటువంటి మనస్సులో కృష్ణుడు వచ్చి కూర్చోడు. అశుద్ధంగా ఉంటే వస్తాడా? కృష్ణ అనేటువంటి 2 అక్షరాల నామం సంకీర్తన చేయడం వల్ల కోటి చంద్రగ్రహణాలు, కోటి సూర్యగ్రహణాల సమయాలలో పుణ్య నదులలో స్నానం చేయటం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుందో అంతటి గొప్ప పుణ్యం వస్తుంది అని పెద్దలు చెబుతారు. కృష్ణుడి యొక్క నామం ఎన్ని రకాల పాతకాలను దహించగలుగుతుంది అంటే అసలు అన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. అంటే సమస్త మానవులు చేయలేనటువంటి గొప్ప గొప్ప పాపాలని దహించి పడేస్తుంది. ఆ పాప రూపమైనటువంటి ఆ పాపాలన్నీ కూడా అగ్నిలో దహనమైపోయి మనం చేసినటువంటి సత్కర్మలన్నీ కూడా శూన్యమైనటువంటి వాళ్ళకి కృష్ణుడి యొక్క నామం పరమ ఔషధం అని పెద్దలు చెబుతారు. అంటే పాప రూపాగ్నిలో దహనమైపోయి మనం చేసిన సత్కర్మలన్నీ శూన్యమైపోతే, అంటే మనం సత్కార్యాలు ఏవి చేసినా అవేవి లేకుండా పోతే, అటువంటి వాళ్ళు గనక కృష్ణ నామాన్ని గనక పట్టుకుంటే, జపిస్తే అది వాళ్ళ పాలిట పరమ ఔషధం అవుతుంది అని. మరణ సమయంలో కూడా కృష్ణనామాన్ని స్మరించుకుంటే యముడి దగ్గరికి వెళ్లకుండా ఆ కృష్ణుడి యొక్క పరమ ధామమైనటువంటి గోలోకానికి చేరుకుంటాం. ఈ గోలోకం కృష్ణ లోకం అంటారు. రాధాదేవితో కలిసి ఉంటాడు. అది బ్రహ్మలోకం కంటే కూడా పైన ఉంటుందని పెద్దలు చెబుతారు. అంటే పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నారు. అంత్యకాలే చకారం ఒకటి వేశాడు అక్కడ వ్యాసుల వారు. చకారాలు వేస్ట్ కాదు, అక్కడ అర్థం ఉన్నది దానికి. అంత్యకాలంలో కూడా
ఎవడైతే నా నామాన్ని స్మరిస్తాడో వాడు నా ధామానికి వస్తాడు అని చెప్పాడు పరమాత్మ. అంటే చాలా మంది అనుకుంటారు పిల్లల్లో భక్తిభావం చిన్నప్పటి నుంచే ఉంటే ఇప్పటి నుంచే ఎందుకురా గుళ్ళు గోపురాలు, నీకు ఇప్పటి నుంచే ఎందుకురా ప్రవచనాల దగ్గరికి వెళతావు, హాయిగా చదువుకో, మంచి ఉద్యోగం చేయి అంటుంటాం మనం. కానీ మొక్కై వంగనది మానై వంగుతుందా? చిన్నతనంలో ఏదైతే మన మనస్సుకి ఒక అలవాటు చేశామో ఆ అలవాటుని ఎప్పటికీ మరిచిపోకుండా నిరంతరము చేస్తూ ఉంటుంది మన మనస్సు. చిన్నప్పటి నుంచి భగవన్నామాన్ని అలవాటు చేశాం పిల్లలకి, అది పెద్ద అయిన తర్వాత కూడా పోదు పొమ్మన్నా వాడు ఏ పని చేస్తున్నా భగవన్నామాన్ని స్మరించుకుంటూనే ఉంటాడు. ప్రహ్లాదుడు అదే పని చేశాడు కదా. కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మనస్సుకు ఏదైతే ఒక ఆలంబన కలిగిస్తామో అది పెద్ద వయసులో ప్రాణోత్క్రమణ సమయంలో కూడా, ప్రాణాలు మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో కూడా ఆ నామాన్ని జపించటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కఫం అడ్డం పడి గొంతులో నుంచి మాట రాకపోయినా మనస్సులో స్మరించుకున్నా చాలు అంటున్నారు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరమధామమైనటువంటి గోలోకానికి చేరుకుంటాం. భగవంతుడి యొక్క గుణకర్మ నామైక దేశ సంకీర్తన మాత్రమే పాపాలన్నీ సంపూర్ణంగా నశించిపోతాయి అని మన పురాణాలు, ముఖ్యంగా శ్రీమద్భాగవతం చెబుతోంది. ఒక జీవిత కాలంలో చేసేటటువంటి పాపాలన్నీ కూడా మొత్తం కలిపినప్పటికీ కూడా ఆ కృష్ణ నామము అనేటువంటి దివ్య అగ్ని చేత ఒక గడ్డిపోచతో సమానంగా దహించి పడేస్తుంది. ఒక గడ్డిపోచ దహించడానికి ఎంత సమయం పడుతుంది? మన జీవితకాలం చేసిన పాపాలన్నీ కూడా కృష్ణనామాన్ని నిరంతరము జపించటం వల్ల అవన్నీ ఒక గడ్డిపోచతో సమానము అయిపోయి దహించబడతాయి. ఇది పురాణం చెప్పే మాట. పాపాల క్షయం కోసం నామస్మరణం ఏ ఇతర సాధనాలతో కూడా సముచ్చయంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే మనం పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తాం కదా, ఇతర సాధనాలు. ఆ సాధనాలు మనం చెయ్యకపోయినా నామస్మరణ మాత్రం చేసుకుంటే చాలు అంటున్నారు. భగవంతుడి యొక్క నామ సంకీర్తన అనేటువంటి గొప్ప సాధన ఏదైతే ఉందో ఆ సాధన నిరపేక్షంగానే పాపక్షయానికి గొప్ప సాధనమని పండితులు చెప్పారు. అందుకనే కలౌ నామ సంకీర్తనం అన్నారు. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చెయ్యలేకపోయినా ఏం ప్రమాదం జరగదు. కలియుగంలో భగవంతుడి యొక్క నామ సంకీర్తనమే మోక్షానికి సాధనం అని చెప్పబడింది. అంటే కలియుగంలో తరించడం చాలా సులభం. వ్యాసుల వారు చెప్పారు భవిష్యోత్తర పురాణంలో, భవిష్య పురాణంలో కూడా. కలి వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారద మహర్షి మన కోసం తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాయనా నారద, భూలోక మానవుల కోసం చక్కటి ప్రశ్న అడిగావు. నువ్వేను వాళ్ళందరినీ తరింపజేయాల్సినటువంటి వాడివి, నువ్వు త్రిలోక సంచారివి, అందువల్ల నీకు చెబితే అందరికీ చేరుతుంది అని పరమ సంతోషంతో చెప్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఏమంటున్నాడు? నాయనా, సత్యయుగంలో ధ్యానం చేయటం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్ల, ద్వాపర యుగంలో పూజలు చేయటం వల్ల, వ్రతాల వల్ల పొందేటటువంటి ఫలితాలన్నీ కూడా కలియుగంలో కేవలం నామస్మరణ వల్ల పొందుతారు అన్నాడు. హరే రామ హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి 16 శబ్దాలు కలిగినటువంటి పదాలు కలిగినటువంటి ఈ నామ మంత్రాన్ని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు మన కోసం. కాకపోతే ఇస్కాన్ మందిరంలో హరే కృష్ణతో ప్రారంభిస్తారు, మనం హరే రామతో ప్రారంభిస్తున్నాం. కృష్ణుడైనా రాముడైనా అన్నీ ఆ విష్ణువు యొక్క అవతారమే. దానివల్ల ప్రమాదమేం లేదు. చక్కగా జపం చేసుకోవచ్చు. రోజు కనీసం ఒక మాల అయినా సరే చేసుకుంటే చాలు. మేము నివాసం ఉండే జాండ్రపేట గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని మాకు నిర్మాణం చేయించారు శివశంకర్ ప్రభుజీ. మేము ప్రభుజీ అని పిలుచుకుంటాం, కానీ వారు పూర్వాశ్రమంలో ఐఐటీల్లో కూడా ప్రొఫెసర్గా పనిచేసినటువంటి మహనీయుడు. 70 ఏళ్ళు పైనే ఉంటాయి వారికి. కానీ నిరంతరము ఆ కృష్ణ పరమాత్మ యొక్క సేవలో వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. అనేక ఉత్సవాలు, ప్రతి ఆదివారం చక్కటి కార్యక్రమాలు, తర్వాత భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ. ఎంత ఖర్చు! కాబట్టి ఈ హరే కృష్ణ నామాన్ని గనక మనం పట్టుకుంటే మహామంత్రం. అది మామూలు మంత్రం కాదు, తరింపజేసే మంత్రం. ఈ మంత్రంలో రామశబ్దం, హరిశబ్దం ఈ రెండు కూడా పరబ్రహ్మ వాచకమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి సూచిస్తున్నాయి. ఇది మనం పట్టుకోవాల్సినటువంటి విషయం. రామావతారంలో 16 కళలతో వచ్చిన మాట నిజమే రాముడు. కానీ రావణాది రాక్షసులని సంహరించాలి అంటే మానవుడిగా మాత్రమే ఉండాలి. అందువల్ల మహిమలు ఎక్కువ చూపించడానికి అవకాశం లేదు. కానీ కృష్ణావతారంలో ఆ మినహాయింపులేం లేవు కృష్ణ పరమాత్మకి. ఆయన తానే చెప్పుకున్నాడు కృష్ణస్తు స్వయం భగవాన్ అని. అందుకనే భగవద్గీతలో కృష్ణ ఉవాచ అని ఎక్కడా ఉండదు, శ్రీ భగవాను ఉవాచ అని ఉంటుంది. భగవంతుడే అంతే. కాకపోతే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఆయన పరబ్రహ్మ స్వరూపం అని గుర్తించగలిగారు. ఆ కాలంలో భీష్ముడు, కుంతీదేవి, అలాగే ధర్మరాజాదులు, విదురుడు, సంజయుడు, ఇటువంటి వాళ్ళు మాత్రమే గుర్తించగలిగారు స్వామిని, అక్రూరుడు. కాబట్టి అక్కడ హరే రామ మంత్రంలో రామశబ్దం కానీ హరిశబ్దం కానీ పరబ్రహ్మవాచకమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను సూచిస్తున్నాయి. కృష్ణ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. పాపాలు పోగొట్టేవాడు అని ఒక అర్థం. కృష్ణ అన్న పదంలోని కకారం వచ్చేసి బ్రహ్మవాచకం, రుకారం వచ్చేసేది అనంతవాచకం, షకారం వచ్చేది శివసూచకం, నకారం వచ్చేసి ధర్మబోధకం. చివర ఉన్నటువంటి ఆకారం కృష్ణ అన్నప్పుడు ఆకారం ఉంది కదా, అది శ్వేతద్వీపవాసి అయినటువంటి విష్ణువాచకం. విసర్గం ఉంది కదా, కృష్ణాహ అంటే అది నరనారాయణార్థకం. కాబట్టి కృష్ణుడు సమస్త దేవతల యొక్క తేజో రాశిగా మనం భావించాలి, అర్థం చేసుకోవాలి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని కృష్ణ భగవానుడి యొక్క నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే 10,000 యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో వ్రతాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా కూడా నశించనటువంటి ఘోరమైనటువంటి పాపరాశి కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో భస్మీభూతమైపోతుంది. కృష్ణ అంటూ కీర్తించే వాళ్ళ శరీరం ఏ నాటికి కూడా అపవిత్రం అవదు. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కృష్ణ పరమాత్మ మీద మనస్సు లగ్నం అవుతుంది. ఇది కావాల్సింది.
మనస్సు కృష్ణార్పణం చేయాలి. మన మనస్సు చంచలమైంది, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మదేవుడికి చెప్పేటటువంటి సందర్భం మనకి స్కాంద పురాణంలో కనిపిస్తుంది. కృష్ణ అనేటువంటి నామ ఉచ్చారణ చేయడం వల్ల నాకు ఎంత ప్రీతి కలుగుతుంది అంటే, ఇతర నామాలు కోటిసార్లు జపించినా నాకు అంత సంతోషం కలగదు అన్నాడు శ్రీ మహావిష్ణువు తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడితోటి. నామస్మరణకే ప్రభావం ఉన్నది అని గ్రహించి మనమందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య నామాన్ని సదా స్మరించుకోవాలి. మనమే కాదు, నారద మహర్షి, అక్రూరుడు, సనకసనందనాదులు ఎంతో మంది సదా శ్రీకృష్ణ నామాన్ని స్మరించి ఆ మహాత్ముడి యొక్క కృపకు పాత్రులయ్యారు. కాబట్టి కలియుగంలో జీవిస్తున్నటువంటి మానవులందరికీ కూడా నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణుడి యొక్క దివ్య అవతారం మన కలియుగ మానవులందరికీ కూడా మహోన్నతమైనది, చాలా చాలా ముఖ్యమైనది. అంతేకాదు ఆచరణానికి అనువైనది. భక్త దుఃఖ కరిషిం కృష్ణ అన్నారు, కర్ష ఇతీతి కృష్ణ అన్నారు. అంటే భక్తుల యొక్క దుఃఖాలని నాశనం చేసేవాడు, పోగొట్టేవాడు అని శ్రీకృష్ణ అనేటువంటి నామానికి అర్థం ఉంది. మానవ జీవితంలోని పాపాలు పోగొట్టుకోవటానికి మన శాస్త్రాలలో అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఎందుకంటే పాపాలు చేయటం మానవ సహజం, అందులో కలియుగంలో మరీ ఎక్కువ. కాబట్టి ప్రాయశ్చిత్తం అనేది ఉండాల్సిందే ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి. వాటి కోసం చాంద్రాయణ వ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. చాంద్రాయణ వ్రతం అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి తీసొస్తుంది. అప్పటి నుంచి శుక్లపక్షం మొదలవుతుంది. రోజుకి ఒక ముద్ద చొప్పున మళ్ళీ పౌర్ణమి వరకు 16 ముద్దలు అవుతాయి. 16 ముద్దలు అంటే ఒక గోలికాయ ఎంత ఉంటుందో అంత ముద్దలు మాత్రమే. పాడ్యమి రోజు ఒక ముద్దే తినాలి, ద్వితీయ రోజు 2 ముద్దలు. ఒక ముద్ద అన్నా కానీ తాటికాయ ఎంత ముద్ద చేసుకొని తింటాం కాదు, అప్పుడు వ్రతం అవుతుంది. ఇలా ఒక్కొక్క తిథికి ఆ తిథి నంబర్ను బట్టి అన్ని ముద్దలు చేసుకొని తినాలి. మళ్ళీ పౌర్ణమి రోజు నుంచి పాడ్యం వస్తుంది కదా పక్క రోజు, ఆ రోజు తగ్గించుకుంటూ పోవాలి. మళ్ళీ అమావాస్య వచ్చేసరికి ఏమీ ఉండదు. దీనిని చాంద్రాయణ వ్రతం అంటారు. కానీ ఎన్ని చాంద్రాయణ వ్రతాలు చేసినా మనం చేసినటువంటి పాపాలు పోవు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య నామాన్ని గనక జపిస్తే ఎంతటి ఘోర పాపాలైనా కూడా పటాపంచలైపోతాయి. అందుకు కారణం ఏంటంటే శ్రీకృష్ణ నామంలో క్లేశగ్ని, పాపగ్ని అనేటువంటి బలవత్తరమైనటువంటి శక్తులు ఉన్నాయి. క్లేశగ్ని అంటే క్లేశాలను పోగొట్టేది, క్లేశం అంటే దుఃఖం. పాపగ్ని అంటే పాపాలను పోగొట్టేది. చూసారా, ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతూ ఉంటాడు. అదే కదా సహస్రనామ స్తోత్రం అంటే. విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ చెప్పినటువంటి స్తోత్రం అది. అందుకనే దానికి అంత శక్తి, అంత ప్రభావం ఉన్నది.
కృష్ణ నామం మనం చేసినటువంటి పాపాలన్నీ నాశనం చేసి మనకు పుణ్యాన్ని ఉత్పాదించి మనలో భక్తిని, తత్వజ్ఞానాన్ని, భగవంతుడి పట్ల నమ్మకాన్ని కలిగిస్తుంది. కృష్ణ నామం జపం చేసే వాళ్ళకి విపత్తులు రావు. ఒకవేళ విపత్తు ఉన్నా కూడా ఆ విపత్తి సంపత్తిగా పరిణమిస్తుంది అని పెద్దలు చెబుతారు. సంపదగా వచ్చేస్తుంది. పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి 8వ అవతారం దశావతారాల్లో 16 కళల్లో మూర్తీభవించినటువంటి పరిపూర్ణ అవతారం. పూర్ణావతారం కాదు, పరిపూర్ణ అవతారం. జీవులు తరించడానికి ఉపనిషత్సారమైనటువంటి గీతామృతాన్ని మన నరులందరికీ ప్రతినిధిగా అర్జునుణ్ణి, నరుడు యొక్క అవతారమే కదా, ఆయన్ని ముందు పెట్టుకొని ఆ గీతామృతాన్ని పంచిపెట్టినటువంటి ప్రేమైకమూర్తి కృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుగ శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పూట శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా దేవకీదేవ గర్భం నుంచి ఉద్భవించాడు. ఆ అష్టమి యొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో అర్ధచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అష్టమి రోజు అర్ధచంద్రాకారంలో ఉంటాడు. ఏ అష్టమైనా భూమి యందు పూర్ణచంద్రుడు ఉదయించినట్లుగా ఆ శరణాగత వత్సలుడైనటువంటి శ్రీకృష్ణుడు దేవకీదేవికి పుట్టాడు. శ్రీకృష్ణుడి యొక్క అవతారం సంపూర్ణ అవతారమని, పరిపూర్ణ అవతారమని, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని శ్రీమద్భాగవతం మనకి ఢంకా భజాయించి చెబుతుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు, పరబ్రహ్మకి భక్తిపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ ఆయన యొక్క దివ్య నామాన్ని సమయం ఉన్నప్పుడల్లా జపించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మంత్రాన్ని జపించాలంటే నియమాలు ఉంటాయండి, కానీ నామ జపానికి నియమం లేదు. సర్వకాల సర్వ అవస్థలలో కూడా భగవంతుడి యొక్క నామాన్ని మనం జపం చేసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి దివ్యమైనటువంటి మహామంత్రాన్ని మనం అందరం కూడా సమయం ఉన్నప్పుడల్లా కనీసం రోజుకి ఒక్క మాల 108 సార్లు జపించుకునే ప్రయత్నం చేద్దాం. అలా చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి మాటలు మహాత్ముల నుండి గ్రహించినవి, నేనేం సృష్టించినవి కాదు. పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. శ్రీమద్భాగవతం అద్భుతంగా వర్ణించింది శ్రీకృష్ణ పరమాత్మ గురించి. వాటిని మనం కూడా చక్కగా విని ఆ పరమాత్మ యొక్క నామాన్ని పట్టుకొని జపించుకుంటూ తరించేటటువంటి మార్గాన్ని మనమంతా చేసుకుందాము అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. మోహనవాణి అధినేతలైనటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారు వ్యయప్రయాసాలు కోర్చి మనం పంపించేటటువంటి ఆడియోలన్నీ కూడా చక్కగా వీడియోగా మార్చి ఆ ఛానల్లో ప్రసారం చేసి మన అందరికీ అందుబాటులోకి తెస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి మీ అందరికీ చెప్పిన నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలగాలని మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి.
అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టి కనీసం 10 మందికి అయినా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో సమూహాల్లో ఉంటారు. ఆ సమూహాల్లో ఈ చక్కటి వీడియోని మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారని విశ్వసిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.